హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అసలే కోడి మాంసం తినొద్దు అంటే మీరు నాటుకోడి పులుసు అంటారేంటి అని అనుకుంటున్నారా? సో మన ఇంట్లో పెంచుకున్న కోళ్ళు అయితే ఎటువంటి రోగాలు లేనివి మనం కోసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి. సో ఈరోజు మేము ఇంట్లో పెంచుకున్న కోడిని అయితే కోసుకున్నాము. సో ఈ విధంగా కర్రీ చేస్తే ఎంత తింటున్నారో కూడా తెలీదు, ఆ రేంజ్లో తింటారు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి 1.5 kg చికెన్ అండి. ఒక కోడి పుంజునైతే కోసేసాం మేము. సో ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు అయితే కొట్టించుకోవాలి. మీరు ఇంట్లో కోసుకున్నా సరే లేదా షాప్ దగ్గరికి తీసుకెళ్ళి కోయించుకున్నా సరే మీకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకుంటే బాగుంటుంది. సో దాన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దాక పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసి చిన్న ముక్కలుగా ఈ పేస్ట్ ఏమైతే వేసామో ఒకసారి చెప్తాను. అల్లము, వెల్లుల్లి, గసగసాలు, ఎండు కొబ్బరి వేసి పేస్ట్ అయితే చేసామండి. ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసాము. ఈ పేస్ట్ పచ్చివాసన పోయిందాక దీన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మసాలా పేస్ట్ వేసిన దాంట్లోనే పసుపు కూడా వేసేసి ఫ్రై చేశానండి. పసుపు మీరు వేసుకోకపోతే ఈ ముక్కలు వేసిన తర్వాత ముక్కల మీద పసుపు వేసుకోవచ్చు, ఎట్లా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ ముక్కలు, ఈ మసాలా పేస్ట్ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి సరిపడగా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. మనం పెట్టేది పులుసే కాబట్టి టేస్ట్కి సరిపడగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వేసింది వచ్చేసి ఒక 4 స్పూన్ల వరకు ఉంటుందండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోండి. కళ్ళుప్పునైతే నేను యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఉప్పుని ఈ విధంగా దాకని కొంచెం టాస్ చేసినట్టు చేస్తే చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనించిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసి చూడండి. ఇది ఒక 70% వరకు మనకి ఉడికి ఉంటుందండి చికెన్ అనేది. సో ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 4 స్పూన్ల వరకు కారం అయితే ఇందులోకి యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కారం అంతా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కారాన్ని మనం కర్రీలో నీళ్లు పోసి ఇంకా కొంచెం సేపు ఉడికిస్తాం కాబట్టి ఇప్పుడు కారం వేసే ముందే పూర్తిగా ఉడికిపోవాల్సిన అవసరం అయితే లేదు. చికెన్ ఒక 50% ఉడికిన తర్వాత అయినా కూడా కారం వేయొచ్చండి. వేసి ఒక్క 5 మినిట్స్ ఈ కారం స్మెల్ పోయిన తర్వాత ఇలా ఆయిల్ చక్కగా మనకి పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారాలు ఏమన్నా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చండి. ముక్క ఒకటి తిని చూసి పర్ఫెక్ట్గా సరిపోయాయి అనుకుంటే మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మిక్సీలో మసాలా అయితే పట్టాను కదా, ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసి తిప్పి ఇందులో వేసానండి. అందుకనే కలర్ వైట్గా ఉన్నాయి. అంతే, నార్మల్ వాటర్ అయినా కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గానే. మీరు ఎలా పోసినా కూడా ముక్కలు మునగా వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి పులుసు కాబట్టి మనం పెట్టుకునేది కొంచెం పులుసు ఎక్కువగానే ఉండాలి. నిజంగా ముక్కల కంటే పులుసే ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. అదేంటో కానీ నార్మల్ కోడికి నాటుకోడికి డిఫరెన్స్ అదే. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా పులుసు పోసిన తర్వాత ఒకసారి ముక్కలన్నీ కలిపేసి ప్లేట్ పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకుని ఒక్కసారి మధ్యలో ఈ విధంగా ప్లేట్ తీసి చూడండి. మనకి ముక్క ఉడికిందా లేదా అన్నది అర్థమవుతుంది. పులుసు కూడా మనకి ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఉంచుకోవచ్చండి. ఇది మరీ పులుసుగా ఉంది ఎక్కువ, అందుకని మళ్ళీ మూత పెట్టాను. సో ఇప్పుడు చూడండి, ఇందాకటి మీద చాలా వరకు మనకి పులుసు అనేది తగ్గింది. సో ఈ స్టేజ్లో ఇంత పులుసు అయితే మాకు సరిపోతుందండి. సో ఈ స్టేజ్లో నేనైతే స్టవ్ ఆపేస్తాను. చూడండి, ఆయిల్ ఎక్కువైందని మాత్రం అనుకోకండి. నాన్ వెజ్ ఏ కర్రీలో అయినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. సో మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఒకసారి ముక్క తీసుకొని తిని చూడండి, ఉడికిందో లేదో తెలుస్తుంది మీకు. సో నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూశాను కాబట్టి నాకు అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. ఇది మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకా కొంచెం పులుసు అనేది దగ్గరికి అవుతుందండి. సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆపేసాను. మీకు చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. నిజంగా చూస్తేనే నోరూరిపోతుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మరి అదేంటో కానీ ఇంకైతే మేము కొంచెం బయటికి వెళ్ళొచ్చు. టైం అయితే 2 అవుతుందండి. మంచి ఆకలి మీద ఉన్నాను నేను. రాగానే ఫస్ట్ అన్నం పెట్టుకుని ఫాస్ట్గా తినేస్తున్నాను. మా వారు అయితే వీడియో తీస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో నాటుకోడి పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.